నమస్తే, వెల్కమ్ టు గుడ్ హెల్త్. హోమియోపతి వైద్యంతో ఎలాంటి వ్యాధులనైనా శాశ్వతంగా నయం చేయవచ్చని 35 సంవత్సరాల నుండి హోమియోపతి రంగంలో విశేష కృషి చేస్తూ హోమియోపతిని ప్రచారం చేసినందుకు కృషిరత్న అవార్డు, ఉత్తమ ఫలితాలు చూపించినందుకు డైనమిక్ హోమియోస్టార్ అవార్డును పొంది సికింద్రాబాద్ నుంచి ఎంపీగా పోటీ చేసిన తెలంగాణ రాష్ట్ర హోమియోపతి డాక్టర్స్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ ఐఐహెచ్పి ఈశ్వరప్ప హోమియోపతి క్లినిక్ చెందిన మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ దండప బస్వానందం గారు ఈరోజు మనతో లైవ్ లో ఉన్నారు. మీకు కూడా ఏమైనా సందేహాలు ఉంటే క్రింది నెంబర్ కాల్ చేసి నివృత్తి చేసుకోగలరు. హలో డాక్టర్. నమస్తే. వెల్కమ్ టు అవర్ స్టూడియో సార్. థ్యాంక్ యూ సార్. 35 సంవత్సరాల ఎక్స్పీరియన్స్లో మీరు ఎలాంటి కేసెస్ చూశారు, అలాగే మాకు ఇవాళ ఏం కేసెస్ చూపిస్తున్నారు? అద్భుతం కేసులు అన్ని ప్రతి వారం ప్రజలకు చూపించడం వల్ల ప్రజల్లో మారుమూల జిల్లాల నుంచి, మారుమూల గ్రామాల నుంచి కూడా హైదరాబాద్కు వస్తున్నారంటే వాళ్ళు ఎన్నో కష్టాలు పడి వ్యాధులతో తగ్గక, ఇప్పుడు సపోజ్ మనం ఈ బ్రెయిన్ మెదడులో రక్తం గడ్డగట్టిపోతే పెరాలసిస్ వచ్చిన కేసులు చాలా వస్తున్నాయి. చాలామంది డబ్బులు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఇక ఈ వ్యాధి తగ్గదు అని ఇంట్లో వేసుకున్న వాళ్లకు ఈ మన వీడియో లైవ్ల వల్ల ప్రజల్లో చైతన్యం వస్తుంది. ప్రాణం లేసి వచ్చినట్టు అయింది సార్, మాకు మీ ప్రోగ్రాం చూసినాక మాకు మళ్ళీ ధైర్యం వచ్చింది, తగ్గుతుందనే వాళ్ళకి ఇమ్మీడియట్గా వితిన్ డేస్లో రిజల్ట్ చూపిస్తున్నాం. 1 month 2 months పెరాలసిస్ కేసులు కాల్ చేయబడిపోయి నోరు పోయిన వాళ్ళకు మెడిసిన్స్ పడ్డాక వితిన్ 1-2 monthsలో మార్పులు వచ్చి 6 నెలల్లో సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ అవుతుందంటే ప్రజల్లో ఎంత ధైర్యం ఉంటుందో చెప్పండి. ఆనిమాన్ పితామహుడు మనకు ఈ వైద్యాన్ని రీసెర్చ్ చేసి ప్రయోగాలు చేసి అలోపతి డాక్టర్ అయి ఉండి, అలోపతిలో ఎండి ప్రొఫెసర్ అయి ఉండి ఆయన ఈ హోమియోపతి వైద్యాన్ని కనిపెట్టారు. హోమియోపతిని కనిపెట్టిన అనేది ఏమి పని బడలేని మనిషి వ్యక్తి కాదు. ఆయన ఒక ప్రొఫెసర్ అయి ఉండి ఆయనకే 250 ఏళ్ళ కింద వైద్యం పట్ల విరక్తి వచ్చి, ట్రీట్మెంట్ అలోపతి వైద్యం పట్ల విరక్తి వచ్చి, ఆ వైద్యం పట్ల విరక్తి వచ్చి ఈ వైద్యాన్ని కనిపెట్టిండు. ఈ వైద్యంలో ఎట్టుంటుందంటే మందులు సూక్ష్మ రూపంలో ప్రయోగం చేస్తాం. అవేమో మాస్ మందులు. ఇతర వైద్యంలో ఎట్లుంటాయి, టాబ్లెట్స్, ఆల్వలు, ఇంత పెద్ద గొట్టం గోళీలు మింగడం వల్ల అది స్టమక్లో అన్నం సంచిలో పడి కరిగి ఆ అన్నం సంచి గోడలన్నీ కూడా పొక్కుతాయి, పూస్తాయి. దానివల్ల పేగులు పూస్తాయి. ఆ మందు ఓవర్ డోస్ వల్ల రక్తంలో కలిసి అన్ని అవయవాలకు పోయి మనకు అవసరం ఉన్న సమస్య ఒక దగ్గర ఉంటే ఆ రక్తంలో కలిసిన మందు అన్ని అవయవాలకు పోయి గుండెకు పోతుంది, లివర్కి పోతుంది, కిడ్నీకి పోతుంది. అందుకే కిడ్నీలు ఫెయిల్ అవుతున్నాయి. ప్రజలకు అందరు కిడ్నీలు ఫెయిల్ అయ్యి డయాలసిస్కి పోతున్నారు. ఇలాంటి సమస్య వస్తుందని చెప్పి 250 ఏళ్ళ కిందనే హనుమాన్ గారు ఈ ఎక్కువ మోతాదు మందులు మనం బాడీకి ప్రయోగం చేయొద్దు, అది అసలైన దాని మానవులకు ఏ సమస్య ఎక్కడ ఉంది దానికి సరైన మందు దొరకబట్టి సూక్ష్మ రూపంలో వేస్తే అది పవర్గా మారుతుందని చెప్పి ఈ హోమియోపతిని కనిపెట్టిండు. సూక్ష్మ రూపం అంటే ఏంటి, మనం ఇచ్చే తీపి గుళికలు మందు కాదు, దానికి కలిపే డైల్యూషన్ ఉంటుంది కదా, ఆ డైల్యూషన్ అనేది ఆ పిలుసును ఆకర్షించి ఆ పిలుసు మీద కోటింగ్ తయారవుతుంది. హోమియోపతి వైద్యం గోళీలు ఎట్లుంటే తీపి గుళికలు దాని మీద అతుక్కపోతాయి. అవి ఎలక్ట్రానిక్ సూక్ష్మ రూపంలో ఒక ఎండిన డ్రై పిల్ను సూక్ష్మ మైక్రోస్కోప్లో పెట్టి చూస్తే ఒక గోళీ ఎట్లా కనిపిస్తుంది తెలుసా, డైమండ్ లాగా కనిపిస్తుంది, చెక్క మెరుస్తుంటుంది. కారణం మామూలు పిల్ ఏమో వైట్గా కనిపిస్తుంది, ఈ మెడిసిన్ కలిపినటువంటి డ్రై పిల్ను ఒకటి మైక్రోస్కోప్లో పెట్టి చూస్తే డైమండ్ లాగా మెరుస్తుంటుంది. అంటే అలాంటి మందు కణాలన్నీ కూడా దానికి సూక్ష్మ రూపంలో అతుక్కొని ఉంటాయి. అది టంగ్ మీద పడంగానే వెంటనే నర్వస్ సిస్టమ్ నుంచి బ్రెయిన్కి వెళ్ళిపోతుంది. సెకండ్స్లా ఆ గోళీలు మొత్తం కరిగేదాకా ఉండదు. మందు టంగ్ మీద పడంగానే వెంటనే వెళ్ళిపోతుంది. గోళీలు కరగడానికి ఒక 5 నిమిషాలు 3 నిమిషాలు అవుతుంది. అంతసేపు మందు నాలుక మీద ఉండదు, టంగ్ మీద పడంగానే టేస్ట్ బర్డ్స్ అన్నీ బ్రెయిన్కి వెళ్ళిపోతుంది. బ్రెయిన్ ఎక్కడ సమస్య ఉందో దానికి పంపిస్తుంది. ఇది హోమియోపతి అంటే పవర్. అందుకే హోమియోపతి మందులు మింగిన తర్వాత బ్లడ్ టెస్ట్ చేస్తే ఏ మందు మింగినామని చెప్పలేం. ఎందుకు, ఇది శక్తి, పవర్. అలోపతి మందులు, ఇంగ్లీష్ మందులు, ఇంకా వేరే ఇతర మందులు బ్లడ్ టెస్ట్ చేస్తే ఇలా నువ్వు మందు మింగినావు, నీకు ఈ మందు ఉన్నది నీ బాడీలో అని చెప్పొచ్చు. కానీ హోమియోపతి మందు తెలియదు. అందుకే హోమియోపతిలో మందు ఏడున్నది, ఇది ఎట్లా పనిచేస్తుందని వీళ్ళు తెలియని వాళ్ళు, ఫిలాసఫీ తెలియని వాళ్ళు మాట్లాడతారు. వాళ్ళకు తెలవడానికి కోసమే ఈ విషయం చెప్తున్నా. ఫిలాసఫీ హోమియోపతి డాక్టర్ హనుమాన్ గారు రాసినటువంటి ఆర్గన్ ఆఫ్ ఫిలాసఫీ చదివితే
ఈ యొక్క సిద్ధాంతాలన్నీ మీకు అర్థమవుతుంది. అప్పుడు ఇలాంటి మూర్ఖంగా మాట్లాడే అవకాశం ఉండదు. ఓకే సార్, మీరు ట్రీట్మెంట్ ఇచ్చి సక్సెస్ అయిన కొన్ని కేసెస్ ఈ కేసులు చూద్దాము. ఈరోజు కూడా చాలా అద్భుతమైన కేసులు ఉన్నాయి. మీరు చూడండి, ప్రజల్లో ఎంత ఆనందంగా వాళ్ళ సమస్య తగ్గిపోతున్నది, ఎట్లా ఫీల్ అవుతారో మీరు చెప్పండి, వినండి. తర్వాత నేను ఈ ఒకదాని తర్వాత ఒకటి వరుసగా విన్న తర్వాత మళ్ళీ మాట్లాడతా. ఏం పేరు? దామోదర్ సార్. దామోదర్, ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప. మెదక్ నుండి. మెదక్ నుంచి. ఏం బాధతో వచ్చినావు? ఈ కిడ్నీలు ఫెయిల్ అయినాయి, సిరం క్రియాటిన్ పెరిగిందని చెప్పి వచ్చినావు. ఇప్పుడు ఈశ్వరప్ప క్లినిక్ మందులు వాడబట్టి ఎన్ని నెలలు అవుతుంది? 3 సంవత్సరాలు అవుతుంది. మరి అప్పటికిప్పటికి ఏమేమి డెవలప్ అయినావు, ఎట్లున్నావు? ఇప్పుడు మంచిగా ఉంది. ఇప్పుడు మూత్రం కూడా మంచిగా వస్తుంది. మూత్రం మంచిగా వస్తుంది. అప్పుడు రాకపోతుండే. అప్పుడు జయదేవంత వస్తుండే, ప్రెషర్ రాకపోతుండే. ఇప్పుడు సుక్కలు వస్తుండే. ఇప్పుడు కొద్దిగా వస్తుంది మంచిగా. డయాలసిస్ పోకుండా హోమియోపతి మందులతోనే ఉన్నావు. హోమియోపతి మందులతో. మరి ప్రజలకు తెలియక చాలా మంది నీకంటే వయసు పిల్లగాళ్ళకి డయాలసిస్ చేసి హింస పెడుతున్నారు. బతికిన వాళ్ళు డయాలసిస్ చేస్తూనే ఉండాలి. అది ట్రీట్మెంట్ కాదు, సపరేషన్. ఎప్పటిదాకా తొక్కి పెడతారు రోగాన్ని. అట్లా ఇది హోమియోపతిలో పర్మనెంట్ అనేది ప్రజలకు నేను చెప్పిన దానికంటే మీలాగా అనుభవించిన వాళ్ళు చెప్తే అర్థమవుతుంది. ఓకేనా? అరుణ్ కుమార్, ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప క్లినిక్. కల్వకుర్తి. ఏం బాధతో వచ్చినావు? అలర్జిక్ బ్రాంకైటిస్ ఉండే ఇంతకుముందు. దాంతో ఏమేమి బాధలు ఉండే, సిమ్టమ్స్ చెప్పు. అంటే కొంచెం దూరం నడుస్తున్న ఆయాసం లాగా, స్ఫుటం ఎక్కువ రావడం. స్ఫుటం ఎంత వస్తుండే అప్పుడు? 250-300 ml వరకు వస్తుంది సార్. 250-300 ml స్ఫుటం కక్కుతుంది బయటకు. తర్వాత మన దగ్గర వాడిన తర్వాత 1 monthలోనే ఒక 50 ml అట్లా 2 monthsలో మొత్తం కంప్లీట్ స్టాప్ అయిపోయింది. మొత్తం తగ్గిపోయింది. నెబులైజర్ పెడుతుంది కదా? 6 months వరకు వాడిన సార్. తర్వాత మన దగ్గర 6 months వాడిన తర్వాత ఇన్హేలర్ అన్ని బంద్ చేసిన. ఇన్హేలర్ కొట్టకుండా అయినావా? అన్ని బంద్ చేసిన సార్. నెబులైజర్ పెడతలేవు? ఏం లేదు. మంచిగా హోమియోపతి మందులతోనే ఉన్నావు. అవును సార్. మరి ఇది శాశ్వత పరిష్కారం అంటే. ఎన్ని సంవత్సరాల నుంచి వాడినా తగ్గకపోయాయి. హోమియోపతిలో దాని రూట్ మొత్తం కంప్లీట్ క్యూర్ అయిపోయి మంచిగా పర్మనెంట్ అవుతుంది. ప్రజలకు తెలవాలి, నీ లెక్క బాధితులకు తెలవడానికి నీ అభిప్రాయం తీసుకున్నా. ఎక్కడి నుంచి వచ్చినావు లక్ష్మమ్మ? నాగర్ కర్నూలు. ఏం బాధతో వచ్చినావు? అలర్జీ. నాకు ఇక్కడ మందులు తిన్నాక తక్కువ అయింది సార్. అంతకుముందు ఎక్కడెక్కడ పోయినావు? ఆయుర్వేద పోయినా, హోమియోపతి కూడా పోయినా. మా పిల్లలు గవర్నమెంట్ హాస్పిటల్లో చూపించి తక్కువ కాలేదు సార్. 10 ఏళ్ళ నుండి ఇక్కడ వచ్చినాక తక్కువ. 10 ఏళ్ళ నుంచి వాడిన తక్కువ కాలేదు బయట. ఈడ ఎన్ని రోజులు వాడినావు? 2 నెలలు సార్. 2 నెలల్లోనే ఏమేమి తక్కువ ఉంది? దమ్ము వస్తలేదు, పిల్లి కూతురు వస్తలేవు. కొంచెం ఏమన్నా తిన్నా తిండి పడుతుంది సార్. పడుతుంది. అప్పుడు పడకపోతుంది. మళ్ళీ ఇంత మంచి మందులు ఉన్నాయి తెలియక, రూట్ తెలియక ఎక్కడెక్కడో తిరిగి 10 ఏళ్ళ నుంచి అంతా బాధలు పడ్డావు. ఇప్పుడు ఇక అయిపోయింది, నీ శని పోయింది, మంచిగా అయిపోతావు. ఇక చేతుకుంటే తిన్నాక సార్ బాగా అయింది సార్. నాకు దమ్ము వల్ల పిల్లలు ఇట్లా వస్తాము అవి పెడుతుండ్రి సార్. నెబులైజర్ పెడుతుంటాయి. ఇంట్లోకి కొనుక్కొచ్చారు సార్. కొనుక్కొచ్చి పెడుతున్నారు. ఇప్పుడు నెబులైజర్ పెట్టకుండా అయిపోయినావు. ఈ చలికాలంలో రాలేదు. వెరీ గుడ్. ఓకే. ఏం పేరు? నర్సింహులు. ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్పమ్మకి. కాన్కుంటకి వెళ్ళి ఇప్పటికి ఈశ్వరప్పమ్మకి వచ్చి ఎన్ని నెలలు అవుతుంది? 1, 2, 3 అయిపోయింది. 4వ విజిట్. ఏం బాధతో వచ్చినాడు? కిడ్నీ ఫెయిల్ అయిపోయి నడవలేని పొజిషన్లో వచ్చినావు. కాళ్ళు వాపు. ఏమమ్మా ఏమేమి ఉండే చెప్పు, నువ్వు చెప్పు. కాళ్ళ వాపులు ఉండే, కడుపు వాయసం ఉండే, నడవనికి రాలేదు ఎక్కువ. ఒక నెలకు ఒకసారి అట్లా మూత్రం పైప్ వేపిస్తుంటుంది. ఇప్పుడు అవన్నీ మూత్రం పోకుండా అయితే మూత్రం పైప్ వేయాల్సి వస్తుండే. కడుపు ఆయాసం ఎక్కువ. మూత్రం పోకుండా స్టేజ్, మూత్రం ఆగిపోయే స్టేజ్ రాలేదు ఇప్పటిదాకా మన మందులు వాడినాక. చాలా సంతోషం. ముఖం కూడా మంచిగా అయిపోయింది, నీట్గా అయిండు. కాళ్ళ వాపులు కూడా తగ్గినాయి కదా? తగ్గినాయా? అది మామూలే, అది ఏజ్ వల్ల వచ్చేది. మంచిగా నడుస్తున్నావు కదా? కిడ్నీ సిరం క్రియాటిన్ ఎంత ఉండే అప్పుడు? 2.90 ఉండే. డేంజర్లో పోయినండి. మంచిగా అయిపోయింది. ఓకేనా? కంటిన్యూ చేయి. ఇంకా 6 నెలలు వాడాలి. ఏం పేరు? అంజనేయులు. ఎక్కడి నుంచి వచ్చినావు? జడ్చర్లకి. ఏం బాధతో వచ్చినావు? బరువు, ఈ పక్క బరువు బిగ్గ రావడం, కాళ్ళు చెయ్యి పడిపోయింది, నొప్పి, మెదడులో రక్తం గడ్డకట్టింది, పెరాలసిస్ వచ్చింది రైట్ సైడ్. ఎన్ని సంవత్సరాలు అయింది? 3 ఏళ్ళు సార్. ఇన్ని ఏళ్ళ నుంచి వాడుతున్నా, నువ్వు కాల్ చేయలేదు. ఇంకా వయసు పిల్లగాడు, ఇంకా పెద్ద ఏజ్ కాదు కదా.
మరి ఇంతవరకు తగ్గకపోతే బాగున్నారు మా లిక్కలు ఇచ్చారు సార్ ఇంజక్షన్. ఏనుగుల బలం వస్తుంది, మనిషి లేచి నడుస్తలేడు ఏళ్ళ మార్గం వస్తుందంట. ఏం చెప్పాలి, నడిపిస్తే ఇప్పుడు నేను ఇవాళ వచ్చినావు కదా ఈశ్వరప్పమ్మ క్లినిక్, మంచి రన్నింగ్ చేపిస్తాను నేను. మంగళూరు ఆనందమ్మ కూడా వచ్చినాడు ఇంతకు ముందు వచ్చింది కదా, ఆమెకు ముక్కుల కండలు పెరిగితే తక్కువ చేసిన. ఇప్పుడు నీవు ఏ పరిస్థితిలో వచ్చినావు ఈశ్వరప్పమ్మ క్లినిక్? నాకు ఈ మెడల్ పట్టుకుంటే కర్నూలు హాస్పిటల్, మాగ్నార్ హాస్పిటల్ అన్నీ తిరిగిన. ఆపరేషన్ అన్నారు. ఏ ఆపరేషన్? సర్వైకల్ ఆపరేషన్ తిరగకుండా సార్, ఇది మొత్తం తిరగకుండా బిర్ర అయిపోయింది. ఒక సంవత్సరం చూయించుకోలే, అట్లే ఉన్నింటి. తర్వాత సంవత్సరం తర్వాత కర్నూలు హాస్పిటల్కి పోతే నువ్వు ఇట్లా ఆపరేషన్ చేయించుకోవాలి, ఇట్లా సంగతి 15 రోజుల్లోనే వచ్చి చేయించుకోవాలి, లేకుంటే నువ్వు మనిషి కావు, చాలా ఘోరంగా ఉంటుంది, అట్లా ఇట్లా చచ్చిపోతావు అన్నారు. 8 రోజుల్లో 15 రోజుల్లో 15-20 లక్షలు అయితే పోవాలి, చేయించుకోవాలి, కంపల్సరీ పోవాలి అని చెప్పి బెదిరిస్తే ఇంకా 2 నెలలు ఇంట్లో వండుకొని ఏడ్చిన సార్. ఏడ్చిన యూట్యూబ్లో అన్ని కొట్టంగా బస్వానంద డాక్టర్ మీ హోమియోపతి చేస్తే ఆ వీడియోలు అన్నీ చూసుకుంటూ ఉంటే ఒకటి నాగర్ కన్నది ఒక ఆడ మీద వచ్చింది సార్. ఆమె తల నిలుకున్నది. ఆ వీడియో చూసిన నైట్ తెల్లారి మళ్ళీ నీ దగ్గర వచ్చేసిన సార్. వెరీ గుడ్. నీ దగ్గర వచ్చి చూయించుకున్నాక నాకు నెల లోపలనే రిజల్ట్ వచ్చింది సార్. ఒక 4 నెలలు వాడినా. 4 నెలల తర్వాత నాకు కరోనా వచ్చింది, చూయించుకోలే. 4 నెలల లోపు నాకు కంప్లీట్ అయింది, మంచిగా ఉన్నా సార్. మంచిగా అయిపోయి ఇప్పుడైతే మంచిగా ఉన్నావు? ఇప్పుడైతే బాగానే ఉన్నా సార్. వెరీ గుడ్. మరి ఇప్పుడు ఎందుకు వచ్చినావు మళ్ళా? ఈ కొంచెం మళ్ళీ నెక్కు కొంచెం 4 ఏళ్ళ తర్వాత కూర్చుంది సార్. ఇవాళ వచ్చినావు, అది కూడా పోతుంది. అప్పుడు ఇంకా కొంచెం పోలేదు, అది పోయేటట్టు చేస్తా. ఓకేనా? ఫేస్ కూడా నల్లగా అవుతుంది, పిగ్మెంటేషన్ వస్తుంది, అది కూడా పోయేటట్టు ఇస్తున్నా. ఫేస్ కలర్స్ చేస్తుంది. ఓకేనా? రితిక, ఎక్కడి నుంచి వచ్చినావు? దర్పల్లి, నిజామాబాద్ జిల్లా. ఏం బాధతో వచ్చారు? తెల్లపూత, ల్యూకోడర్మా, వైట్ ప్యాచెస్ పెద్దగా ఉండే. ఇప్పుడు ఎన్ని నెలలు వాడిన వీడి ఈశ్వరప్ప? 1 month వాడినా సార్. 1 month లో మొత్తం తగ్గిపోయింది. ఈ పెద్ద ప్యాచ్ అంతా మూసుకుపోయింది. తెల్లపూతకు హోమియోపతిలో మంచి మందులు ఉన్నాయి, చేతిని కూడా చూపి. ఇది కూడా పోయింది, కప్పిపోయింది. ఇది ఒకటే ఉన్నది. ఇక అదొకటి ఉంది సార్. 1 నెలకే ఇంత తగ్గిందంటే 6 నెలల్లో మొత్తం పోతుంది. చాలా హాస్పిటల్లో తిరిగినాం సార్. ఎక్కడ తిరిగినా చెప్పు. నిజామాబాద్ లో తిరిగినా, నిజామాబాద్ లోనే 2-3 హాస్పిటల్లో తిరిగినా. ఏమన్నారు డాక్టర్లు? న్యాయం అవుతుంది అన్నారు, కానీ లాభం లేకుండా కాలేదు. అవుతుంది కానీ కాలేదు. మందులు హాస్టల్కి వచ్చాయి. ఇక్కడ 1 నెలలో మంచిగా 1 నెల లోపలనే. మరి ఇప్పుడు దీన్ని బట్టి నీకు ఏమర్థమైంది? హోమియోపతి స్పీడ్ మందులా, స్లో మందులా? లేదు సార్, స్పీడ్. అలోపతి కంటే స్పీడే కదా. అవును సార్. అలా 6 నెలల వాడితే తగ్గకపోయాయి. తగ్గలేదు సార్. 6-7 నెలలు అవుతుంది సార్ ఈ తిరగబట్టి. అక్కడ ఇక్కడ 1 నెల అవుతుంది. లాస్ట్ 17కి వచ్చినాం సార్. అవును. ఇప్పుడు 20కి వచ్చినాం ఈరోజు. ఖతం. ఎన్నో క్లాస్ అవుతున్నావు? చిన్న పిల్ల. చాలా భయం ఉండే సార్ మాకు. ఆడపిల్ల కదా, మగవాళ్ళు అయితే ఏం కాదు సార్, కానీ ఆడపిల్లలు కదా. ఇక పోయినట్టే. నేను మ్యాచ్ అయిన మందు ఇవి కూడా నెక్స్ట్ మంత్ వరకు ఏం కనిపించకుండా అయిపోతుంది. తెల్లపూతకు హోమియోపతిలో మంచి మందు ఉందనేది తెలవడానికి కోసం ఇగో ఇట్లా తగ్గిన అభిప్రాయం తీసుకుంటున్నాం. ఇది ప్రజలకు తెలవాలి. మీ లెక్క బాధితులు చాలా మంది ఉంటారు. తెల్లపూతకు మందులే లేవు, ఇది రోజు తగ్గదని పబ్లిక్ లో కూర్చుండిపోయింది. అది కాదు, హోమియోపతిలో మంచి డాక్టర్ క్వాలిటీ మందులు వాడితే తగ్గుతుందని తెలవాలంటే మీ అభిప్రాయం నలుగురికి చెప్తాం సార్. చెప్పాలి. ఎవరైనా ఈ ప్రాబ్లం ఉన్నప్పుడు పలాంతాకి వెళ్ళండి అని మీ అడ్రస్ కూడా ఇస్తే పంపిస్తాను సార్. గుడ్. కానీ మాకు మాత్రం చాలా న్యాయం అనిపించింది సార్. గుడ్. అట్లా మరి అందుకే కదా మీకోసమే రాత్రి భవన్ కష్టపడేది. ఎవరి కోసం? అర్థమైందా? మీరందరూ మంచిగా అయితేనే మాకు ఆనందం. బయటి రాజు, ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్పమ్మ క్లినిక్. భువనగిరికి వెళ్ళి వచ్చినావు. ఏం బాధతో వచ్చినావు? సూర్యస్. ఎన్ని సంవత్సరాల నుంచి ఉండే? 6 సంవత్సరాల నుంచి. మరి ఎక్కడెక్కడ తిరిగినావు కదా, తగ్గలేదు. ఇప్పుడు ఈశ్వరప్పమ్మ క్లినిక్ వచ్చి ఎన్ని నెలలు అవుతుంది? నెల అవుతుంది సార్. నెలలో ఎంత డెవలప్ ఉంది? చాలా ఉంది సార్. 40% వరకు వచ్చింది. 40% మొత్తం ప్యాచ్లు అన్ని తగ్గిపోయినాయి. దురద తగ్గిందా? దురద తగ్గలేదు సార్. అదే పొట్టు అయితే 3 days 4 days వస్తుంది. ప్రతి రోజు ఉదయం సాయంత్రం వచ్చేది. రోజు వచ్చే పొట్టు ప్రతి సార్ కనీసం 1/2 కిలో వచ్చేది రోజు. 1/2 కిలో వస్తుండే. ఇప్పుడు 3 రోజులకు ఒకసారి మనకి గీకితే వస్తుంది. అప్పుడైతే జస్ట్ మామూలు బట్టలు వేసుకుని కింద రాలిపోయేది. ఇప్పుడు గీకితేనే వస్తుంది. గుడ్. మంచి మందు మ్యాచ్ అయింది హోమియోపతిలో. ఇక 6 సంవత్సరాల నుంచి ఉన్నది. ఇప్పుడు 1 నెల అయింది కదా. ఇంకో 2 నెలలు 3 నెలల మొత్తం పోతే అనుకుంటున్నా. ఎక్స్పెక్టేషన్
చూద్దాం ఓకే సార్. ఎప్పుడు మొత్తం పోతుందో నీ చర్మం రంగు నీకు వస్తుందో అప్పుడు నీకు ఫైనల్ డోస్ ఇస్తా. ఓకే సార్. ఓకేనా? అప్పటి కోసమని ప్రజలకు నీలాగా బాధితులకు తెలవడానికి నీ అభిప్రాయం తీసుకుంటున్నా. చాలా మంది ఉన్నారు సార్. నీ క్యూర్ అయిపోతే ఇంచుమించు 10 ఎంత మంది డిప్రెషన్ గురైపోయినావు. అవును సార్. నీ లెక్క ఎంతో మంది సూసైడ్ చేసుకుందామని అవును సార్. మర్చిపోద్దు అనుకున్న వాళ్ళు ఉన్నారు చాలా మంది. అవును సార్. సూసైడ్ చేసుకున్నారు. పిల్లలకు కూడా దగ్గరికి తీసుకోవడానికి కూడా భయం వేస్తుంది నాకే. చూడు మరి అంత బాధ నీ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ సార్. అసలు బాధ పోయి మంచి ఆరోగ్యవంతుని అయ్యేటట్టు చేస్తా. ఓకే సార్. చెప్పినట్టు నాకు చెప్పకుండా ఓకే సార్. ఆపకు. ఓకే సార్. టైంకు రా. సార్. 1 నెల అయింది. అవును సార్. 1 నెలలో ఇంత మంచి హోమియోపతి. మరి దీన్ని బట్టి నీకు ఏమర్థమైంది? హోమియోపతి ర్యాపిడ్ హాస్పిటల్ ర్యాపిడే సార్. 6 సంవత్సరాలకు తక్కువగానే ఎన్ని ఆయింట్మెంట్ పెట్టినా తక్కువగానటువంటి జబ్బు సార్. ఒక సింగిల్ టీత్ గురికొత్తం తగ్గిపోయిందంటే అవును సార్, అవును సార్. మరి ర్యాపిడే కదా. ర్యాపిడే సార్. మరి ప్రజలకు తెలవాలంటే నీ అభిప్రాయం తెలుసుకోవాలి. ఖచ్చితంగా సార్. ఇర్ఫాన్ పాషా. ఇర్ఫాన్ పాషా ఎక్కడి నుంచి వచ్చారు? నంద్యాల. అమ్మ చెప్పు, నంద్యాలనా? ఏముండే బాబుకు ఏం ప్రాబ్లంతో వచ్చి ఈశ్వర హోమియో క్లినిక్ మొదలు? మస్కులర్ డిస్ట్రోఫీ. దానివల్ల బాబుకు ఏమేమి బాధలు ఉన్నాయి? సిమ్టమ్స్ చెప్పు. తింటనే బాత్రూమ్ పోతున్నాడు సార్. తినంగానే బాత్రూమ్ పోతుండే. బాత్రూమ్ పోతున్నాడు. సరిగ్గా కూర్చొని లేయడం అట్లా లేకున్నాడు. కాళ్ళు ఎత్తి నడుస్తున్నాడు. కాళ్ళు పైకెత్తి ఏళ్ళ మీద నడుస్తుండే. ఏళ్ళ మీద నడుస్తున్నాడు. ఇప్పుడు బాగానే నడుస్తున్నాడు. ఇప్పుడు మంచిగా అయింది. బాత్రూమ్ గానే కంట్రోల్ అయింది. బాత్రూమ్ కంట్రోల్ అయింది. ఇప్పుడు మన నడక పాదం పెట్టి నడుస్తున్నాం. పాదం కింద పెట్టి నడుస్తున్నాడు. మరి ఇప్పుడు బయట డాక్టర్లు ఏమన్నాడు ఇక్కడ రాకముందు? ఎక్కడ మందులు అట్లా ఏం లేవు అన్నారు సార్. ఎక్కడ ప్రపంచంలో మందు లేదని చెప్పారు. కానీ ఇప్పుడు ఈశ్వర హోమియో క్లినిక్లో మంచిగా అయింది. ఎన్ని నెలలు వాడినాం? 1, 2, 3, 4 నెలలు. 4 ఇది 2 నెలలు, 10, 5 నెలలు వాడినావు. ఇది 6వ విజిట్. మరి చూడు, ప్రపంచంలో మందు లేదన్న రోగానికి హోమియోపతిలో మంచిగా అవుతుంది కదా. మరి ఇంత చిన్న పిల్లవానికి మస్కులర్ డిస్టర్బ్ వచ్చి నడక ఏళ్ళ మీద నడవడం ఎంత ఘోరం. ఉడక రాకపో నడవరాకపో 2 రోజులు కింద పడిపోయి ఇంకా అసలే లేవకుండా అవుతుండే. ఇప్పుడు వెంటనే మనం ట్రీట్మెంట్ చేసుకుంటే మంచిగా అయిపోయాడు. లేచి నడువు బిడ్డ అక్కడికి అక్కడ పాదాలు మంచిగా కింద అంతున్నాయి కదా పాదాలు. వెరీ గుడ్. అందరూ గుడ్. మంచిగా నడుస్తున్నాడు. ఇట్లా ఇది శాశ్వత వైద్యం అంటే హోమియోపతి. హోమియోపతిలో పర్మనెంట్గా క్యూర్ అవుతుంది. ఇప్పుడు దాన్ని ఆపోదు. ఇప్పుడే హీలింగ్ జరుగుతుంది. మంచిగానని చెప్పి నాకు చెప్పకుండా మళ్ళీ ఆ మందులు ఆపినాం అనుకో, మళ్ళీ అది అటాక్ చేసినట్టే మళ్ళీ మన కంట్రోల్ కాదు. నేను సార్లు ఇక బంద్ చేస్తున్న ట్రీట్మెంట్ అన్నప్పుడు చేయాలి. నేను బయట నిలబడ్డప్పుడు రన్నింగ్ చేపిస్తా. రన్నింగ్ చేస్తే కూడా పడకుండా ఉరికినప్పుడే బంద్ చేస్తాను. ఓకే. శంకరయ్య, ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వర హోమియో క్లినిక్. నేను జైరాబాద్ నుంచి వచ్చిన. జైరాబాద్ నుంచి ఏం బాధతో వచ్చినావు? అదే కీళ్ళ నొప్పుల కోసం వచ్చిన. ఎప్పుడు? నేను 2010లో నర్సాపురం వచ్చింటి. అప్పుడు నర్సాపూర్లో బ్రాంచ్. నర్సాపూర్లో నేను మందులు తీసుకొని తింటే తప్పకుండా నాకు తక్కువ అయింది. బయట డాక్టర్లు ఏమన్నారు అప్పుడు? నేను బయట డాక్టర్ల దగ్గరికి మస్తు పోయినాం కానీ ఎవరి దగ్గర తక్కువ కాలే. ఎవరు చెప్తే వచ్చినావు? రాచయ్య స్వామి జైరాబాద్ అల్లాడి వీరేశం సార్. అల్లాడి వీరేశం, జైరాబాద్ కోటీశ్వరుడు. వాళ్ళిద్దరు చెప్తేనే నేను వచ్చినందుకు తక్కువ అయిందా? తక్కువ అయింది. అప్పుడు ఎట్లుండే నడకండి? నడక లేకపోతే నడుస్తా కూర్చుంటుంటి, కూర్చొని లేచిపోతుంటి నడవని రాకుండే. బయట డాక్టర్లు ఇచ్చే దమ్ము పట్టిరు. దేశం అంతా తిరిగినాం కానీ ఎవరి దగ్గర కూడా ఏం తక్కువ కాలే మాకు. ఎవరి దగ్గర కూడా తక్కువ కాలే. ఈశ్వర హోమియో తగ్గిపోయింది. ఇప్పటికి 7 ఏళ్ళు అయిపోయిందా? 10 ఏళ్ళు అయిందా? 17 అయితే 10 వచ్చినాయి. మీరు అవును అవును. ఇప్పుడు మీ భార్యను తోలుకొచ్చినావా? ఈమెకేం బాధ? ఈమెకు అదే కీళ్ళు నొప్పి ఉన్నది, నరాలు నొప్పి ఉన్నది. ఏమైతే చెప్పమ్మా, నువ్వు చెప్పు. ఇక్కడ బాజు ఈటికెళ్ళి వస్తుంది సార్. ఈ మెడకెళ్ళి దాకా ఈ మోకాలు దాకా వస్తున్నది. ఒకటే కాలు వస్తుంది. ఒకటి వస్తున్నది, ఒక పారి ఇది కూడా పట్టేస్తున్నది. ఈ దాకా కుడి కాలు కూడా వెన్నుపూస డిస్కులు దెబ్బతిన్నాయి. వజన్ ఉన్నందుకు జర వంగి లేచి పని చేయకుండా మందులు వాడుకో. మళ్ళీ నేను నొప్పి మీ ఆయనకి ఎట్ట తక్కువ చేసిన, శంకరయ్యకి ఎట్ట తక్కువ చేసినో నిన్ను కూడా తక్కువ. గ్యారెంటీ ఉన్నది. ఎన్ని రోజులు తక్కువైంది అప్పుడు? అప్పుడు మందులు తీసుకున్నాక నువ్వే చెప్పినావు 8 రోజులు పారన్నావు. 8 రోజులు అయినాక జర్రా ఎక్కడ పోయిందో అది. అంతే అంతే. మరి హోమియోపతి బుడ్డ గోళీలు కదా, నాలుక మీద సపరిస్తాము. మరి ఇంత పెద్ద పని ఎట్లా చేసిందంటూ చూడు. అది మాత్యము, మందు మాత్యం. చూడు, ఇంజక్షన్ మందుల మాత్యమా? మందుల మాత్యం అంతే.
మందు అంత పెద్ద మందు కనిపెట్టిన మన కోసం ప్రజలకు మీలాంటి వాళ్ళకి అందకుండా ఈ దుష్ట శక్తులు చేసి ఈ ప్రజలకు అందకుండా చేస్తున్నారు. ఏ పోతే పైసలు తీసుకుంటారు, ఒకటి కూర్చుతారు, తోలిస్తారు సార్, మళ్ళీ అట్లనే ఉంటుంది. ఎందుకు ఆపరేషన్ అంటారు, ఆపరేషన్ చేసి లక్షలు పోతున్నాయి. ఆపరేషన్ చేసే కూడా తక్కువ కావాలి. నీ మంది అయితే నాకు తక్కువైంది తప్ప నాకు గ్యారెంటీ ఉన్నది. మా అల్లాడి విదేశము మా రాజేశం చెప్తే వచ్చిన తప్ప కూడా తక్కువైంది నాకైతే. ఇట్లా నరం మొత్తుకపోతే కప్పు మంది నొప్పి వస్తుంది కథం. మళ్ళీ నువ్వు నెక్స్ట్ మంత్ వచ్చి నువ్వు కూడా చెప్పాలి శంకరయ్య చెప్పినట్టు తక్కువైందని నవ్వుకుంటూ రావాలి. ఓకే. మోహన్ రెడ్డి ఎక్కడి నుంచి వచ్చినావు? కర్నూలుకి వెళ్ళి వచ్చినావు. ఏం బాధతో వచ్చినావు? ఏం ప్రాబ్లం ఉండే నీకు? చెయ్యి నోరు పడిపోయి ఉండే. ఇప్పుడు ఈశ్వరప్ప క్లినిక్ వచ్చి 4 నెలలు అయింది. అయిందా? ఇది 5వ విజిట్. ఇప్పుడు ఏం మార్పు వచ్చింది ఈ 4 నెలల్లో? చెయ్యి లేస్తున్నది, చెయ్యి లేస్తున్నది, మాట కూడా వస్తుంది కదా. అమ్మా మీ డాడీ చెప్పు నాయనకు 4 నెలల్లో ఏం మార్పు వచ్చింది? ఈయన కాలు చేతులలో ఏం మార్పు వచ్చింది చెప్పు. మార్పు అంటే కొంచెం చేయలేస్తుంది సార్, మాట ఫస్ట్ కానీ ఇప్పుడు కొంచెం మాట క్లియర్ వస్తుంది. నాయన ఏం చేసే పని ఆయన చెయ్యి కాలు లేపి తినేటట్టు చేస్తా అంతే. ఆయన అంతే ఆయన తినేటట్టు చేస్తా. ఓకేనా? ఏం పేరు? సుభద్ర. ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప క్లినిక్ మహేంద్ర హిల్స్కి వెళ్ళి వచ్చినావు. ఏం బాధతో వచ్చినావు? నాకు థైరాయిడ్ వచ్చింది, షుగర్ వచ్చింది, ఇది నరాల ప్రాబ్లం వచ్చింది, అల్సర్, యూరిన్ ఇన్ఫెక్షన్, కుతికలు నొబ్బుతాయి, ఎర్రగా అవుతాయి, ఇన్ని ఉన్నాయి సార్ నాకు. ఇన్ని బాధలతో వచ్చినావు. ఇప్పటిదాకా ఆ మూట అన్ని మందులేనా? అన్ని మందులే. ఈ మూట మందులు తీసుకొచ్చినావు. అన్ని మందులు మీకు ఏమవుతాయని చెప్పారు బయట డాక్టర్లు? వాళ్ళు ఎందుకు చెప్పారు సార్? మా పని చేసిన ఆయన సార్ చెప్పిండు. ఏం చెప్పిండు? అవన్నీ తినకు, నేను ఇది పెడతా పాయింట్లని. అవి తింటే ఏమవుతా అన్నాడు? కిడ్నీకి ఎఫెక్ట్ అవుతుంది అన్నాడు. మూత్రపిండాలు ఖరాబ్ అవుతాయని చెప్పిండా? కానా ద్వారత కూలి అన్నాడు. దాన్ని మూటడు మందులు మింగుతాయి. ఎప్పటిదాకా మింగుతావు అవి? ఎన్నేళ్ళ మింగబట్టి? 2 నెలల నుంచి స్టార్ట్ అయింది బాధ. 2 నెలల నుంచి మింగుతున్నా పని చేస్తలేదు. 2 నెలలు 2 నెలల నుంచి మింగుతున్నావు. అవన్నీ రిపోర్ట్లే. అన్ని డాక్టర్ల దగ్గర తిరిగి వచ్చినావు. ఏ డాక్టర్ తక్కువ చేయలేదు. ఇప్పుడు ఈశ్వరప్ప క్లినిక్ ఇవ్వాలి వచ్చినావు కదా, మళ్ళా వారం వరకు నెల వరకు అద్భుతం అనాలే. అసలు మందులు ఉన్నాయి. ఎవరు చెప్తూ వచ్చినావు వీడికి? రాజు. ఏ రాజు? మా ఫ్రెండ్ మల్లేష్ ఉన్నాడు. ఆయన మంచిగా అయినందుకు మిమ్మల్ని పంపించిండు. మరి నేను చెప్పినట్టు మీరు మంచిగా అయితే మళ్ళీ ఆయనకు చెప్పాలి. మంచిగా రాజు మంచి డాక్టర్ దగ్గర పోయినామని చెప్పాలి. ఓకేనా? మీరు కూడా 10 మందికి చెప్పుకోవాలి. రైట్ సార్. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు హోమియోపతి వైద్యంతో ఎలాంటి వ్యాధులను నయం చేయవచ్చని మీరు ప్రూవ్ చేశారు. అలాగే ఏపీ తెలంగాణలో మీ విజిట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. ముఖ్యంగా ఈ వైద్య విధానము ప్రజలకు తెలియకుండా చేసిర్రు. ఇంత మంచి వైద్యము తక్కువ ఖర్చుతో మేలైన వైద్యం పొందుతుందని ప్రజలకు అందకుండా దీని విషయాలు తెలియకుండా చేసి, అందుకే ప్రజా చైతన్యం కోసమే ఈ లైవ్ ప్రోగ్రాము, ఈ సక్సెస్ఫుల్ కేసులు చూపించడం జరుగుతుంది. ప్రజలంతా మన దగ్గర తినుండ్రి, రిజల్ట్ అనుభవించిన రిజల్ట్ ప్రజలకు చెప్పడం జరిగింది. ప్రజలంతా కూడా ప్రచారం చేస్తున్నారు హోమియోపతి. ధన్యవాదాలు ప్రజలకు అందరికీ. ఇది హోమియోపతి ప్రతి గ్రామానికి అందాలే. అప్పుడే ప్రజలకు ఈ ఆర్థిక విషయాలలో నష్టపోయే అవకాశం ఉండదు. ముఖ్యంగా ఏపీ ప్రజలందరికీ చాలామంది నాకు ఫోన్ చేస్తున్నారు. ఏపీకి ప్రతి నెల మొదటి గురువారం వస్తున్నారు. నెలకు 4 గురువారాలు. 4 మొదటి గురువారం విజయవాడ చుట్టూ ఉన్న ప్రజలంతా కూడా అడ్రస్ నోట్ చేసుకోండి. విజయవాడలో హోటల్ మనోరమ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఓపీ కంటిన్యూ ఉంటుంది. 2వ గురువారం రాజమండ్రిలో హోటల్ అనుపమ రెస్టారెంట్ ఆర్టీసీ కాంప్లెక్స్ ఆపోజిట్లో ఉంటుంది. 2nd ఫ్లోర్లో ఏసీ హాల్ ఉంటుంది. హాల్కు రావాలి. అదేవిధంగా 3వ గురువారం విశాఖపట్నంలో హోటల్ చంద్రాస్ దాబా గార్డెన్, దాన్ని నెల్లూరు మెస్ అంటారు, దాబా గార్డెన్. ప్రతి 3వ గురువారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఓపీ కంటిన్యూ ఉంటుంది. విశాఖపట్నం చుట్టూ ఉన్న ప్రజలంతా కూడా 3వ గురువారాన్ని మీరు నోట్ చేసుకోవాలి. అది డేట్ బాగా జ్ఞాపకం పెట్టుకోవద్దు, గురువారాలే జ్ఞాపకం పెట్టుకోవాలి. 3వ గురువారం విశాఖ. 4వ గురువారం తిరుపతిలో హోటల్ కెన్సెస్ ఆర్టీసీ బస్ స్టాండ్ ఆపోజిట్లో పెద్ద హోటల్ ఉంటుంది.
ఎవ్రీ 4వ గురువారం తిరుపతి చుట్టూ ఉన్న జిల్లాల ప్రజలంతా కూడా 4వ గురువారాన్ని జ్ఞాపకం పెట్టుకొని ఆ గురువారం రోజు అక్కడికి వచ్చినట్టయితే మీకు ఎలాంటి సమస్య ఉన్నా శాశ్వతంగా నివారణ చేయవచ్చు. ఈ 4 గురువారాలు తప్ప వారంలో నెలలో ఈ గురువారం తప్ప మిగతా 6 రోజులు హైదరాబాద్లో చిక్కడపల్లిలో ఉంటా. చిక్కడపల్లి నంబరు ఆ టైమింగ్స్ మీరు ఫోటో తీసుకొని పెట్టుకోండి. ఆర్టీసీ ఎక్స్ రోడ్ మెట్రో పిల్లర్ 1119 అక్కడికి వస్తే మన బోర్డు కనిపిస్తుంది. ముఖ్యంగా తెలంగాణ జిల్లాల ప్రజలంతా కూడా హైదరాబాద్ చుట్టూ ఉన్న ప్రజలు కానీ తెలంగాణ జిల్లాల ప్రజలకందరికీ హైదరాబాద్ చిక్కడపల్లి సెంటర్ కేంద్రం. మీరు డైరెక్ట్గా ఫోన్ చేసుకొని ఉన్నారా లేరా అని ఫోన్ నెంబర్ నోట్ చేసుకొని డైరెక్ట్ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఓపీ కంటిన్యూ ఉంటుంది. ముందు అక్కడికి వచ్చిన వాళ్ళకే సీరియల్ నెంబర్ ఇస్తారు. ముందుగా ఫోన్లో అపాయింట్మెంట్ ఇవ్వమంటే కష్టం, జనాలు ప్రజలు ఎక్కువ ఉంటారు కాబట్టి ముందు అపాయింట్మెంట్ ఇస్తే నేను ముందు పోతుంటే కడవదు. కాబట్టి అక్కడికి వచ్చినాక మీకు సీరియల్ నెంబర్ ఉంటుంది. కాబట్టి డైరెక్ట్గా మీకు పాత రిపోర్ట్స్ ఏమేమి ఉన్నాయో తీసుకొని ఉదయం 9 గంటల నుంచి అక్కడ ఓపీ స్టార్ట్ అవుతుంది. ఈ విధంగా తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో హోమియోపతి వైద్యం అంటే స్లో కాదు, ర్యాపిడ్ యాక్షన్. అది ఎలాంటి వ్యాధినైనా శాశ్వత నివారణ, మూలాలను తీసే వైద్యం అని చెప్పి ప్రజల్లో చైతన్యం రావడానికి కోసమే ఈ లైవ్ ప్రోగ్రాము, ఈ యొక్క వీడియో సక్సెస్ కేసులు చూపించడం జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ సార్. మీకు ఇలాగే మంచి రెస్పాన్స్ రావాలని కోరుకుంటున్నాం. ఇది ఇవాల్టి గుడ్ హెల్త్. స్టే ట్యూన్ టు V6 న్యూస్.